హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజైతే నేను మళ్ళీ అరుణాచలం వెళ్ళబోతున్నా. సో పౌర్ణమి ఎంత రష్గా ఉంటుందో చూపిస్తా. పౌర్ణమి రోజు వెళ్తే నాకు తెలియదు ఏమవుద్దో. అరుణాచలం ఫుల్ వీడియో చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నేనైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యా. సో ఫుల్ వీడియో కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా నేనైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యా. ఇక్కడ నుంచి మెట్రో తీసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్తా. సో బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా ఇంకా అరుణాచలం బస్సులు ఉంటాయి, శాటిలైట్ బస్ స్టాండ్. సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతా. సో మొత్తానికి మెట్రో స్టేషన్ అయితే వచ్చేసా. సో మెట్రో స్టేషన్ నుంచి ఇంకా బస్ స్టేషన్కి వెళ్ళాలి. సో ఇంకా బస్ స్టేషన్లో కూడా వీడియో చేద్దాం. మెట్రోలో వీడియో తినేవారు. సో నేను స్టాప్ చేస్తున్నా. సో బస్ స్టాప్ నుంచి కంటిన్యూ చేద్దాం వీడియోని. అయితే మెట్రో దిగేసి ఇంకా బస్ స్టాండ్ నడుస్తున్నా. మెట్రో నుంచి ఒక 15 minutes వాకబుల్ డిస్టెన్స్. ఇందుకే అరుణాచలం ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? మా పేరెంట్స్ కూడా వస్తున్నారు అటు నుంచి, విశాఖపట్నం నుంచి. సో నా బెంగళూరు నుంచి ఇటు నుంచి ఇలా వచ్చామన్నారు. సో నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను, ఇంకా ఏం ఆలోచించకుండా. సో ఇంకా ఏం తినలేదు, ఏదో తినేసి ఇక్కడ ఎక్కడ బాగుంటే అక్కడ టిఫిన్ తినేసి బయలుదేరాలి. ఇంకా మ్యాక్సిమం ఆల్మోస్ట్ బస్ స్టాండ్కి రీచ్ అయిపోయా. ఇంకా తినేసి అయితే బయలుదేరదాం బస్ జర్నీ. ओके जो पड़ता है ना जिसमें యువర్ నేమ్ सलाम पाशा సే హాయ్ టు ఛానల్. थैंक यू సో ఇతను నేను తింటుంటే కలిసారు ఇక్కడ. సో ఇతని గురించి చెప్తున్నారు. మీరు వర్క్ వాట్ యు वर्क बीएमटीसी ఓకే, డ్రైవర్. ఓకే, నైస్. ఇన్ కర్ణాటక ఉంది. कर्नाटक యువర్ హోమ్ టౌన్ కర్ణాటక. होम टाउन इज डिस्ट्रिक्ट हासन ना डिस्ट्रिक्ट हासन डिस्ट्रिक्ट హాసన్. बट आई एम वर्किंग इन बेंगलोर. ఓకే. సో మన జర్నీలో ఫస్ట్ మనతో మీట్ అయ్యి మాట్లాడుతున్నారు. थैंक यू తెలుగు जर्नी తెలుగునయ్యా? तेलुगु थोड़ा अंडरस्टैंड आई कैन अंडरस्टैंड ఓకే. बट तमिल भी अच्छा अंडरस्टैंड होता है लेकिन बात नहीं करने आता. ఓకే. ಏನಂದರೆ ಭಾಷೆಗಳೆಲ್ಲ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ಆದರೆ ಮತ್ತೆ ರಿಟರ್ನ್ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಆಗಲ್ಲ ಅಷ್ಟೇ. ನಾನು ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಮಾಡ್ತೀನಿ. ಆದರೆ ಯು ಕ್ಯಾನ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್. ಆದರೆ ಮಾತಾಡೋಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಫ್ಲೂಯೆಂಟ್ ಆಗಲ್ಲ. ಆ ಕಡೆ ಬೇಲೂರು ಹಳೇಬೀಡೆಲ್ಲ ನೋಡಿದ್ದೀರಾ? ಹಾಸನಲ್ಲಿ ಟೆಂಪಲ್ ಈಸ್ ವೆರಿ ಗುಡ್. ಫೇಮಸ್ ಟೆಂಪಲ್. ಓಕೆ. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಐ ವಿಲ್ ವಿಸಿಟ್ ದೇರ್ ಓನ್ಲಿ. ವೆರಿ ನೈಸ್. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಐ ವಿಲ್ ಕಮ್ ದೇರ್. ಬನ್ನಿ. ನೇಮ್ ಸಲಾಂ ಪಾಷಾ. ದಟ್ ಏರಿಯಾ ನೇಮ್ ಯು ಟೋಲ್ಡ್ ನಾ ಟೆಂಪಲ್ ಹಳೇಬೀಡು ಬೇಲೂರು ಹಾಸನ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್. ಓಕೆ. ಅದರ ಗೊಮ್ಮಟೇಶ್ವರ ವಿಗ್ರಹ भी है. ಡೈರೆಕ್ಟ್ ಬಸ್ಸಸ್ ಇಸ್ ದೇರ್. ಡೈರೆಕ್ಟ್ ಬಸ್ಸಸ್ ಬೆಂಗಳೂರು ಟು ಫ್ರಮ್ ಹಿಯರ್. ಸ್ಯಾಟಲೈಟ್ ಬಸ್ सैटेलाइट टू मेजेस्टिक से डायरेक्ट बस हासन. ओके ड्यूटी टाइम है. ఓకే. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. సో మొత్తానికి తినడం అతను మాట్లాడుకుంటూ తినేసాను అతనితో. బిఎంసీ డ్రైవర్ అంట. అది ఫ్రెండ్ ఏదో బుక్ ఏదో బుక్ కోసం ఒక షార్ట్ ఫిలిం తీసాడంట. అది చూడమని నన్ను ప్రిఫర్ చేశాడు. తప్పకుండా చూస్తాను సార్. అయితే తినేసా. సో ఇంకా అరుణాచలం బస్ వెతుక్కుంటూ వెళ్ళడమే. సో ఇక్కడ అరుణాచలం అడుగుదాం. ఇక్కడ అరుణాచలం బస్ స్టాండ్. అరుణాచలం టెంపుల్. ఓకే, థ్యాంక్స్. అరుణాచలం బస్ అంట, తను చూపించారు. అరుణాచలం టెంపుల్, డైరెక్ట్ టెంపుల్. ఓకే, థ్యాంక్ యూ. తిరుమల బస్ స్టాండ్. ఫ్రమ్ బస్ స్టాండ్ టు తిరుమల. నేను ఎక్కే బస్ ఇదే. సో బస్సు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కరెక్ట్గా ఇప్పుడు టైం ఎంత అయింది? 11:30 అయింది టైము. ఇంకా ఇక్కడ నుంచి అయితే బస్సు స్టార్ట్ అవుతున్నా. కార్నర్ సీట్లో కూర్చుందో. ఇంకా మొత్తానికైతే బస్ ఎక్కేసా. సో ఇక్కడ నుంచి ఇంకా బస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా బస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి దాదాపుగా 4 hours ఉంటుందంట. 4.5 hours. చూద్దాం ఎంత టైం పడుతుంది. సో ఇంకా టికెట్ వచ్చేసి 222 రూపాయలు బెంగళూరు నుంచి అరుణాచలంకి. పర్లేదు,
రీజనబులే. ఇంకా బెంగళూరు వైపు అయితే ఇంకా ట్రాఫిక్ మామూలుగా లేదు. ఈరోజు సండే అయినా ట్రాఫిక్ ఫుల్గా ఉంది. బెంగళూరు ఎప్పుడూ అంతే, సండే ఉండదు, మండే ఉండదు, ట్రాఫిక్ అంతే. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా బెంగళూరు బార్డర్ దాటేస్తాం. తమిళనాడు స్టార్ట్ అయింది. ఇంకా బెంగళూరుకి తమిళనాడుకి ఇదే లాస్ట్ టోల్ గేట్. దీని తర్వాత ఇంకా తమిళనాడు స్టార్ట్. అండ్ ఫుడ్ కోసం అయితే కాసేపు ఆపాడు మధ్యలో. సో ఫుడ్ కోసం దిగి ఇంకా రెస్టారెంట్ దగ్గర ఏదో ఆపాడు, ఇంకేదో తినాలని. నేను ఆల్రెడీ తినేసి ఎక్కాను, ఏం తినక్కర్లేదు. బోండం అయితే తాగుదాం అనుకుంటున్నా. ఇక్కడ బోండం ఏం లేవు. సో ఇదే ఆ ప్లేస్, ఆ రెస్టారెంట్. సో మ్యాక్సిమం అన్ని బస్సులు ఇక్కడ ఆపుతారు అనుకుంటా, తమిళనాడు వెళ్ళే బస్సులు అన్నీ. సో ఇంకా తినేసి ఒక 1/2 అవర్ తర్వాత అయితే ఇంకా బస్సు తెస్తారు నాకు తెలిసి. ఒక కోకోనట్ అయితే తాగేసి ఇంకా బస్సులోకి అయితే వెళ్ళిపోవడం. ఇంకా వెళ్ళి కూర్చొని ఇంకా బస్సులో ఒక స్లీప్ వేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. వెళ్ళే దారంతా కుదుపులే ఫుల్గా. ఇంకా అందరూ లంచ్ తినేసిన తర్వాత ఇంకా బస్సు అయితే స్లోగా స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 3-4 అవర్స్ పడుతుంది నాకు తెలిసి. ఇంకా మనం వెళ్ళే దారిలో అయితే ఫుల్గా పల్లెటూరులో ఉంటాయి. మీరు కూడా ఒకసారి బస్సులో ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. సో మొత్తానికి అయితే రాజగోపురం దగ్గర చేరుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే ఇంక స్టార్ట్ చేయాలి. ఇంకా అక్కడ నుంచి దిగేసి ఇప్పుడు ఏదో వినాయక్ టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాం. ఇక్కడ ఏదో గణేష్ టెంపుల్ ఉంది. సో మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో అక్కడికి వెళ్తున్నాం. వీళ్ళందరికీ ఒక ఫోటో కావాలంట. ఫోటో తీసాను. ఫోటో తీసి వీళ్ళే అరుణాచలం గ్యాంగ్. ఫోటో కాదు, ఇది వీడియో తీస్తున్నాను. హాయ్ చెప్పండి అందరూ. ఓకే ఇక్కడ నుంచి అయితే గిరిప్రదర్శన స్టార్ట్ చేస్తాం. ఇంకా అందరూ వినాయక్ టెంపుల్ విజిట్ చేసుకుని ఇంకా గోపురం బయట అయితే అందరూ బొట్లు పెట్టుకున్నారు. సో నేను పెట్టుకోలేదు వచ్చేసరికి. సో నేను కూడా ఇంకా నామం పెట్టేసుకొని ఇంకా బయలుదేరాం. అయితే మిస్ అయిపోయా, వాళ్ళే గ్యాంగ్. సో ఈ బాబు అయితే స్నానం చేశాడు ఇప్పుడే. ఇంకా మేమైతే గోపురం దగ్గరికి స్టార్ట్ అయ్యాం. అక్కడ వినాయకుడి గుడి దర్శనం చేసుకొని గోపురం దగ్గర స్టార్ట్ అయ్యాం. వచ్చాడు మనవాడు మళ్ళీ. గుర్తున్నాడా? ఇది ఎవడ 8లో కనబడ్డాడు కదా లాస్ట్ వీడియోలో. మనవాడు ఉంటాడు వీడియో చూడండి. నీ పేరు చెప్పురా. జితేంద్ర. సో ఇదిగోండి, ఇదే రాజగోపురం. ఫ్రంట్ నుంచి చూపిస్తాను. సో చూడండి జనాలే ఎంత రష్గా ఉన్నారో. పౌర్ణమి కదా, ఇలానే ఉంటారు. చాలా రష్ అయితే ఉన్నది. ఇంకా దర్శనం అయ్యేసరికి 8-9 గంటలు పడుతుంది మ్యాక్సిమం. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి ఇంక స్టార్ట్ అవ్వడమే. సో మన వాళ్ళందరూ కొబ్బరికాయలు తీసుకున్నారు కదా, తీసుకున్నారు అందరూ. ఓకే ఇటు చూడు. ఇక్కడ నుంచి ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం. సో దాదాపు ఇంకో 6-5 అవర్స్ ఉంటుంది ఇది గిరి ప్రదక్షిణ. వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు ఖాళీ లేదు. నార్మల్ డేస్ కన్నా వీకెండ్ కన్నా ఎక్కువ ఉన్నారు, డబల్లో ఉన్నారు. మా వాళ్ళందరూ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ కొద్ది ఫ్రీ అయింది. సో మనోడు ఏవో కొన్ని మాటలు చెప్తాడంట అరుణాచలం కోసం, వినండి. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత క్రౌడ్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు అంతగా పౌర్ణమి అంట కదా, అందుకనే చాలామంది క్రౌడ్ చాలా ఎక్కువ మంది వచ్చారు. మీకు ఎలా ఉంది? మీ జర్నీ ఎలా అయింది? అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం. అది నేను ఇంకా ఏదో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యి ఆ గిరి ప్రదర్శన కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా చేస్తా. అందరు కంప్లీట్ చేస్తారు, ఎవరు కంప్లీట్ చేయకుండా ఉండరు. ఓం నమ శివాయ. సో ఇప్పుడు మా సిస్టర్ మాటలో విందాం. తను కూడా ఫస్ట్ టైం వచ్చింది. ఎలా అనిపిస్తుందో అడుగుదాం. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఇంత క్రౌడ్లో రావడం అంటే ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇలానే ఉంటుంది. నార్మల్ అప్పుడైతే కొద్దిగా పర్లేదు, ఫ్రీగానే ఉంటుంది. ఫ్రీగా దర్శనం కూడా చేసుకోవచ్చు. నార్మల్ టైంలో వచ్చి ఉంటే బాగుంటుంది. బట్ ఈ టైంలో రావడం అంటే ఈ పీపుల్ని చూడడం ఒక వర్తే మనకి. అంతే ఈ టైంకి వచ్చి ఈ పీపుల్ చూడడానికి సగం రావాలి. ఈ పీపుల్ చూడడానికి సగం రావాలి.
మన గిరి ప్రదర్శనలో కూడా సింహాచలం గిరి ప్రదర్శనలో కూడా ఎంతమందిని చూడలేదు. సింహాచలం గిరి ప్రదక్షిణలో ఇంతమందిని చూసాం. ఎగ్జాక్ట్లీ సింహాచలం గిరి ప్రదక్షిణలో ఇయర్లీ వన్స్ అవుతుంది. దానికి సేమ్ దీనిలాగే వస్తున్నారు. బట్ ఇది రెగ్యులర్గా జరిగే గిరి ప్రదక్షిణకు కూడా ఇంతమంది పీపుల్ రావడం అంతే. నేను ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా కొద్దిగా ఫ్రీగా ఉండేది. పౌర్ణమి కదా, చాలా రష్గా ఉంటుంది ఈరోజు అయితే. ఇంకా దర్శనం కూడా మహా అయితే 10 to 12 hours పట్టచ్చు. మ్యాక్సిమం తిరుపతి దర్శనంలో అవుతుంది. వెళ్ళడానికి ఫాస్ట్గా నడుస్తామన్నా కూడా నడవడానికి కష్టంగా ఉంది. ఆ జనాల్లో నడవడానికి చాలా ఇరుకిరుగ్గా ఇంతమంది జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. అంతే, అదంతా శివయ్య మహిమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడైతే మా మమ్మీని అడుగుతున్నాం, ఎలా అనిపించింది ఫస్ట్ టైం రావడం నీకు అరుణాచలం? ఫస్ట్ టైం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ జనాలను చూసి మరి ఇంకా సంతోషంగా ఉంది. దేవుడు కనిపించినట్లు ఉంది ప్రాణానికి. అసలు ఎలా అనుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు అసలు రావాలని? చాలా రోజులు బట్టి అనుకుంటాం కానీ దేవుడు అవకాశం లేనిది. దేవుడు మనం చూడాలనుకుంటే మనం రాగలం. అంతే, మనల్ని దేవుడు చూడాలనుకుంటే మనం ఎప్పుడు చూడలేం. అంతే కరెక్ట్గా చెప్పాము. మా డాడీని అడగబోతున్నా. డాడీ, ఎలా ఫస్ట్ టైం రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే ఉంది, చాలా ఆనందంగా ఉంది. జనాన్ని చూసి ఎలా అనిపిస్తుంది? చాలా విపరీతం రష్గా ఉన్నది. ఇలాంటి ఎంతమందిని చూడాలంటే చాలా ఎన్నో రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కువ రోజుల తర్వాత. ఓకే, ఇంకా రష్ అలానే ఉంటుంది. చాలా బాగా రష్గా ఉంది. మా డాడీ మాట్లాడడం చూసి అందరు నవ్వుతున్నారు. అదిగోండి వాళ్ళందరూ అలా నవ్వుతున్నారు, చూడండి. పర్లేదు, చెప్పు. లక్షల జనాభా ఎక్కువగా గిరి ప్రదర్శన చేస్తున్నాము. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మా మాధవిని అడుగుతున్నాను, ఫస్ట్ టైం రావడం ఎలా ఉంది మాధవి? చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఓకే, అసలు నువ్వు అనుకున్నావా వస్తావని? అనుకోలేదు, మా ఫ్రెండ్ వల్ల వచ్చాను ఈరోజు అనుకోకుండా. అంతా దేవుడి ప్రాప్తి అంటావు అయితే? లేదు, మా ఫ్రెండ్ ప్రాప్తి అనుకుంటా. మీ ఫ్రెండ్ మరి దేవుడిని అలా సృష్టించి మా ఫ్రెండ్కి దేవుడు చెప్పాడు, నాకు మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. అంతే నీకు వచ్చింది. అంతే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మా రాజుబాబు అడగబోతున్నా. పాప, ఫస్ట్ టైం రావడం ఎలా ఉంది? చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఎప్పుడు నిండా నా డ్రీమ్ అనమాట అరుణాచలం రావడమా? అరుణాచలం రావాలని ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళి కోరుకుండేదాన్ని. తండ్రి ఆ శివుడు కరుణించాడు అనమాట. కరుణించమని, తండ్రి నీ దర్శనం ఇప్పించు అనేసి ఆ శివయ్య నా కోరిక తీర్చాడు. అందుకోసమే నా శివయ్యకి నాతో వచ్చిన పాట అందరికి నా ధన్యవాదములు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు జయ ఆంటీని అడగబోతున్నాం. అంటే ఫస్ట్ టైం రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను ఎప్పుడూ వస్తానని అనుకోలేదు అసలు, కానీ ఆ శివయ్య పాదాల దగ్గరికి రప్పించాడు కాబట్టి వచ్చాం మేము ఇప్పుడు. మీరు వస్తారు అనుకున్నారు అసలు? అనుకోలేదు ఎప్పుడున్నా. అంటే అరుణాచలం మ్యాక్సిమం ఎవరు అనుకోలేరు. దేవుడు ప్రాప్తి ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. దేవుడి ప్రాప్తి కలిగించింది కాబట్టి వచ్చాం ఇక్కడికి. అవునవును, అంతే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మా వదిన అడుగుదాం. సో వదిన గారు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం రావడం? చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంది, ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తామని. దేవుడి కృప అంతే అంటావా? ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. మన జాను అడగబోతున్నా. జాను కూడా ఫస్ట్ టైం వచ్చాడు. జాను ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం? బాగా అనిపిస్తుంది. క్రౌడ్ ఎలా ఉంది? క్రౌడ్ ఫుల్గా ఉంది చాలా. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత క్రౌడ్ చూడలేదా? ఇదే ఫస్ట్ టైం కదా, ఎంత వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖాళీగా ఉంటుంది, దేవుడు మళ్ళీ హాయిగా నువ్వు దర్శనం చేసుకోవచ్చు. ఓకే. ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మన వాళ్ళందరూ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఈ గిరి ప్రదర్శన ఎంతవరకు నడుస్తే చూద్దాం. ఒక్కొక్కరు ముఖ చిత్రాలు ఎలా ఉంటాయి చూద్దాం. లాస్ట్ వచ్చేసరికి చూద్దాం. అప్పుడు ఇంకో వీడియో తీస్తాను. ట్రిప్కి పెద్ద మనిషిని అడగబోతున్నాం. నేనే పెద్ద మనిషి. రామన్నయ్య పిల్లోడిని ఎత్తుకొని మరీ నడుస్తున్నాడు. పుణ్యవంతం రామన్నయ్యకి. హాయ్ చెప్పు. ఇటు పుట్టిన 3 ఏళ్ళకి వచ్చాడు. నేను పుట్టిన 5 ఏళ్ళైనా రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాను. అవునవును. హాయ్ చెప్పు. హాయ్ చెప్తున్నాడు మన. హాయ్. ఎలా అనిపిస్తుంది అన్న ఫస్ట్ టైం రావడం? చాలా బాగుంది. చాలా బాగుందా? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. మా ఎత్తుకోలేకపోతాను కాబట్టి. అవునా? తప్పుడు మరి దేవుడు నీకు ఆ పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ నడుచుకుని వచ్చేస్తాడు. అంతే నడుచుకుని వచ్చేస్తా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓ నమ శివాయ. ఓం నమ శివాయ. అయితే నడిచి చలిసిపోయారంట. నిమ్మక నీళ్ళు అయితే తాగుతున్నారు. ఏం తాగుతున్నారమ్మా? ఈరోజు మేము సోడా తాగుతున్నాం. సోడా? ఇది ఎండ ఏం లేదు కదా, ఇప్పుడు నైట్ టైం కదా, ఇప్పుడు సోడా ఏంటి? నైట్ టైం కదా, చాలా బాగుంటదని. చాలా బాగుంటది అంట. చూడండి మాధవికి. మాకు అనిపించింది అలాగే. మీకు కూడా అనిపిస్తుందా? సరే సరే, ఓకే ఓకే. కదా సోడా తాగితే మంచిది. మంచిది. మీరు కూడా అరుణాచలం వచ్చినప్పుడు ఇక్కడ సోడా తాగండి అందరూ కూడా. ఇదైతే మన మ్యాప్, గిరి ప్రదర్శన మ్యాప్. మొత్తం 8 లింగాలు ఉంటాయి. ఇంక 8 లింగాలు చూసుకుంటూ మన గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ చేసుకోవడమే. మొత్తానికి మోక్ష ద్వారం దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి ఎంత లైన్ ఉందో మోక్ష ద్వారం దగ్గర. చూడండి, ఇటు చూడండి, వీడియో చూడండి, వీడియో హాయ్ చెప్పండి. అసలు చాలా లైన్ ఉంది మోక్ష ద్వారం దగ్గర అయితే. ఇది 3-4 అవర్స్ పట్టచ్చు ఇక్కడే. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇచ్చుడు పేస్ ఇచ్చుకో. గిరి ప్రదర్శన ముందు ఎలా ఉండేవాడు, గిరి ప్రదర్శన తర్వాత చూడండి పేస్ ఎరా ఎలా ఉంది. కాన్లోపల ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకుంటా. ఇదిగోండి మోక్ష ద్వారం నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు. మ్యాక్సిమం 90% పీపుల్ ఈ మోక్ష ద్వారం కోసం వస్తారు. ఎందుకంటే అందులో నుంచి ఎలాంటి వాళ్ళైనా బయటకు వచ్చేస్తారని అందరూ అంటూ ఉంటారు. ఒక స్ట్రేంజర్ అయితే అడగబోతున్నాం. ఫస్ట్ టైం అరుణాచలం వచ్చాడంట. సో మనోడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాం. భయ్ ఎలా ఫస్ట్ టైం వచ్చారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అబ్బాయి చాలా కష్టంగా ఉంది బ్రో. చాలా కష్టంగా ఉందంటారా? ఊహించలేదా? క్రౌడ్ ఎక్కువ ఉంది. అది పౌర్ణమి కదా, అలానే ఉంటుంది. చాలా కష్టం. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మా అన్న మీ బ్రదరా? కజిన్స్ వచ్చారు. ఎక్కడి నుంచి భయ్యా? పులివెందుల పులివెందుల నుంచి వచ్చారు. చూడండి మన వాళ్ళు. పులివెందుల అంటే తెలుసు కదా అందరికి, ఒక బ్రాండ్, ఒక పేరు ఉంటుంది పులివెందుల్లో. అంటే ఇక్కడ మోక్ష ద్వారం దగ్గర సాక్స్లు తీసి ఇక్కడే పడేశారు. సో మీరు వచ్చినప్పుడు అయితే సాక్స్లు అయితే ఇలా పడేయకండి, డస్ట్బిన్లో పడేయండి మ్యాక్సిమం. ఇదిగోండి మోక్ష ద్వారం. ఇక్కడ అంతా ఫుల్గా అసలు నీట్నెస్ లేదు. సో ఫస్ట్ టైం వెళ్ళిన అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యా. సో అందులో నుంచి రాగలమా రాలేమా అని. సో మాకైతే ఇక్కడైతే 2.5 hours పట్టింది. పర్లేదు అనిపించింది. సో ఇప్పుడు మోక్ష దూరంలోకి వెళ్ళబోతున్నా. చూడండి ఇలా సైడ్ నుంచి వెళ్ళండి. ఇదిగోండి ఈ విధంగా వెళ్ళండి సైడ్ నుంచి ఇలా రండి. ఓకేనా? అంతే, ఈ సైడ్ నుంచి వస్తే చాలా వచ్చేస్తాం. ఇంకా నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా అందరూ ఫాలో అయ్యారు. మేమైతే ఇంకా మొత్తానికి అందరం బయటకైతే వచ్చేసాం మోక్ష ద్వారం నుంచి. ఈ మోక్ష ద్వారం అనేది మనకి 2-3 kilometers గిరి ప్రదర్శన అయిపోతుంది అనగా ముందైతే ఉంటుంది. చూసుకోండి, రైట్ సైడ్లో ఉంటుంది. సో మేమైతే అందరం క్షేమంగా బయటకు వచ్చేసాం. సో ఎటువంటి వాళ్ళైనా వచ్చేస్తారు. సో మీరు కూడా ఎటువంటి భయం అయితే పడకండి, లోపల ఉండిపోతారని. సో ఈజీగా వచ్చేయచ్చు బయటికి. అందరూ బయటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఈ మోక్ష ద్వారం నుంచి బయటకు వస్తే మన కష్టాలన్నీ పోతాయంట. లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు 3 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ రావాలంట. సో మనకున్న పాపాలన్నీ పోతాయి అంటారు. మరి ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మళ్ళీ గిరి ప్రదర్శన చేయడం స్టార్ట్ చేసాం. ఇదిగోండి వీడు ముఖ చిత్రం చూడండి. లాస్ట్కి ఇంకా ప్రదర్శన కంప్లీట్ అయ్యేసరికి కళ్ళు మూసేస్తున్నాడు. లే మొత్తానికి అయితే ఇంకా లాస్ట్కి గిరి ప్రదర్శన కంప్లీట్ చేసాం. గోపురం అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకో 10 minutesలో దర్శనంలోకి వెళ్ళిపోతాం. వీడు చూడండి ఇంకా కళ్ళు ఏలబడిపోయి, జబ్బలు ఏలబడిపోయి ఇంకా యాక్టింగ్ చేసేస్తున్నారు. చాలు మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే వచ్చాం. మన వాళ్ళందరూ అయితే ఇంకా కంప్లీట్ చేశారు గిరి ప్రదర్శన. సో ఇక్కడతో గిరి ప్రదర్శన అయింది. ఇక్కడ నుంచి అయితే ఇంకా దర్శనంకి వెళ్ళాలి. మేమైతే గిరి ప్రదర్శన కంప్లీట్ చేసేసరికి మాకైతే ఒక 6 to 7 hours అయితే పట్టింది. ఎందుకంటే మోక్ష దూరం దగ్గర మాకు ఒక 1.5 hour అయితే ఎక్కువ పట్టింది. సో క్రౌడ్ ఎక్కువ ఉన్న వల్ల. సో మొత్తం అందరం కంప్లీట్ చేస్తాం. అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మొత్తం లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అయితే ఇంకా స్టార్టింగ్ చేస్తారు స్లీపింగ్. మన వాళ్ళు ముఖ చిత్రాలు వాళ్ళ పేరు అందరూ. మాధవి అయితే పడుకున్నట్లు నటిస్తుంది. ఇక మన వాళ్ళు అయితే ఇంకా ఫుల్ స్లీప్ అయిపోయారు. యాక్చువల్లీ 5:30 కంటే ఓపెన్ చేస్తారు. ఏడేం చేస్తున్నాడు ఇక్కడ? పడుకో.
ఇంకా మొత్తానికి 5:30కి అయితే గుడి అయితే ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేయగానే మేమైతే దర్శనం స్టార్ట్ చేసేసాం. సో మాకైతే దర్శనం అయితే 4 to 5 hours పట్టింది. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ ఓపెన్ చేసేటప్పుడే స్టార్ట్ అయిపోయాం కాబట్టి మాకంటే 1 hour లేట్గా వచ్చే వాళ్ళందరికైతే వాళ్ళకి 7 hours పట్టిందంట. నా పేరు మాధవి. ఏం చెప్పాలి? దర్శనం ఎలాగుందంటే చాలా దారుణంగా ఉంది దర్శనం. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. మేమైతే చాలా అదృష్టవంతరం. ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ దర్శనం మాదే అయింది కాబట్టి నాకైతే నా సెకండ్ టైం దర్శనం అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం కాబట్టి. మొత్తానికి అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ చేసాం. సో ఇంకా నేనైతే బెంగళూరు వెళ్ళిపోతా, వీళ్ళందరూ ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్ అందరికీ బాయ్. విశాఖపట్నం బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.